సో అది వచ్చేసి సో నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. సో సో ఇదండి నా అవుట్ఫిట్ అనమాట. సో చాలా మంది అడుగుతున్నారు కదా ఎక్కడ కొన్నావు అని. సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి ఇండీస్లో అయితే కొన్నాను అనమాట. సో చూసారు కదా అదనమాట. హే హలో 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 ఏంటి ఎగ్జామ్స్? సరే మీరు అడుగుతున్నారు కదా వీడియోస్ కోసం. సో ఏంటి వీడియోస్ ఏం రాలేదని. సో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో దానికోసం అయితే చదువుతున్నాను అనమాట. సో ఇంకా దానికోసం ఇంకా ప్రిపేర్ అవుతున్నాను, బోర్డ్ ఎగ్జామ్స్ కదా. సో సరే మీ వచ్చారు కదా ఏ వీడియోస్ తీద్దాం అని ఆలోచిస్తే నాకు ఒకటి ఐడియా వచ్చింది. సో అది వచ్చేసి సో నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. సో బయటకు వెళ్తే ఒకటి తర్వాత ఒక్కొక్కటి తీసేయాలి కదా. సో ఇక్కడ అయితే ఒకటే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే అనుకున్నాను అనమాట. సో అదొకటి తీసి ఇంకా ఆఫ్ చేసేద్దాం, సరేనా? తొందర చేసేద్దాం అనమాట. సో మళ్ళీ టైం అయిపోతుంది కదా. సో స్టార్ట్ చేద్దామా? సో చూడండి ఇదన్నమాట నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. అండ్ బై ద వే ఒకసారి రండి సో పైకి చూడండి ఇటు. సో చాలా మంది అనుకుంటారు ఏంటి బాగాలేదు అని. సో అవును కదా, ఇయర్ రింగ్ లేదు కదా. సో ఫస్ట్ ఈ ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేస్తాను, మీకు చూపిస్తాను. సో చూద్దాం. సో ఈ ఇయర్ రింగ్స్ అనమాట. సో బాగున్నాయి కదా. సో ఇది వచ్చేసి ఎగ్జిబిషన్లో అయితే కొనుక్కున్నాను. సో చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? సో ఇది వచ్చేసి ఎగ్జిబిషన్లో కొన్నాను. సో డ్వాక్రా బజార్ ఎగ్జిబిషన్ అనుకుంటా. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. మీకు ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. సో అదైతే ఇప్పుడు పెట్టుకుందాం అనమాట. సో మరి ఇలా ఉంటే బాగోదు. సో చాలామంది అంటారు చెవులు పెట్టుకుంటేనే బాగుంటామని. సో అదనమాట. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అనమాట. సో అయిపోయిందనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎంత తెలుసా? సో ఇది వచ్చేసి 80 రూపీస్ అనమాట. సో నావన్నీ ఒక 100 లోపే ఉంటాయి. సో ఏవో కొన్ని 100 దాటాయి అనమాట. ఏదో 1, 2, 3 అలా అనమాట. సో భలే మ్యాచ్ అయింది కదా. సో ఇదన్నమాట ఫస్ట్ ఇయర్ రింగ్స్. సో చూపించాలంటే ఇన్ని ఉన్నాయన్నమాట. సో ఎలా చూపిస్తామని చెప్పి సో మెయిన్ కొత్తవి అండ్ పెద్ద ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను అనమాట. సో స్టార్ట్ చేసేద్దామని. సో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? పెద్ద ఇయర్ రింగ్స్ని స్టార్ట్ చేద్దాం అనమాట. సో స్టార్టింగ్ చూసారా, ఇదేనండి పెద్ద ఇయర్ రింగ్స్. సో లెట్స్ స్టార్ట్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సిఎంఆర్ సెంట్రల్లో అయితే తీసుకున్నాను అనమాట. సో సిఎంఆర్ సెంట్రల్లో. సో దీని ప్రైస్ వచ్చేసి ఇదే ఎక్కువ అనమాట అన్ని చోట్ల కన్నా. సో ఇది వచ్చేసి 180 పడింది. సో చూసారు కదా, ఇదే అనమాట. అంతకుమించి ఎక్కువ ఏం లేదు, ఇది ఒక్కటే అనమాట ఎక్కువ డబ్బులది, కాస్ట్లీ అనమాట. సో చూసారు కదా. సో బర్త్డే ముందు రోజు ఆ టైం కావాలి అనుకుంటే ఇది కొనేసుకున్నాను. సో నాకు చాలా ఇష్టం అనమాట ఇంత పెద్ద చౌడీలు అంటే. సో చూసారు కదా. సో అదనమాట. అండ్ చూపించాలని చాలా ఉన్నాయి. అందరూ నా ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళందరూ అంటారు అనమాట, ఇది ఇయర్ రింగ్సా లేకపోతే ఇయర్ రింగ్ షాపా అని. సో అదే అండి ఏదొక్కటి. సో ఇప్పుడు వచ్చేసి ఈ హూప్స్ టైప్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో చూపించేస్తాను, అప్పుడు ఈజీగా ఉంటుంది కదా మీకు.
సో అలాంటి మోడల్స్ ఎక్కువ ఉన్నా సో అన్ని మోడల్స్ అన్నిసార్లు చూపించడం ఎందుకని. సో ఇది వచ్చేసి హూప్స్ టైప్ అనమాట. సో చూసారు కదా ఇలా ఉంటుంది. సో అన్ని డ్రెస్సెస్ మీదకి అయితే సెట్ అవుతుంది అనమాట. ఈవెన్ జీన్స్ మీదకి అండ్ ఇంకా అన్ని ఫ్రాక్స్ ఇంకా అన్ని మీదకి అయితే సెట్ అవుతుంది. సో చూసారు కదా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనమాట. నాకు స్టార్టింగ్లో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే అలవాట్లేదు. సో ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్. వీడియోస్కి భలే ఉంటాయి కదా. సో మామూలుగా అంత పెద్దవి అయితే అలవాట్లేదు అండ్ ఇష్టం లేదు కూడా. ఏదో మీడియం సైజు బట్ ఇప్పుడు అంతే అనమాట. సో అవును కదా. సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది కూడా సిఎంఆర్లోనే తీసుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి 80 రూపీస్ అనమాట. 80 రూపీస్. సో సెంటర్లో తీసుకున్నాను. ఇది అది కలిపి తీసుకున్నాను. సో చూసారు కదా ఇది కానీ. సో బాగున్నాయి కదా. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి చూసారా కొత్త మోడల్లో ఉన్నాయి కదా. ఏదో ఏంటది యుద్ధం చేసేటప్పుడు ఇలా పెడతా చూసారా బాణాలు తగులుకుంటా. సో అలా అన్నమాట. సో ఇంకా అలా ఉంది. సో చూసారు కదా. సో అలానే ఉన్నాయి. సో ఇది వచ్చేసి కైలాసగిరిలో అయితే తీసుకున్నాను అనమాట. సో మీకు ఆల్రెడీ బ్లాగ్ అయితే మీరు ఆల్రెడీ బ్లాగ్ అయితే చూస్తారు కదా. సో మీకు ఆల్రెడీ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తా. సో ఇదైతే అక్కడ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో చూసారు కదా ఇవి వచ్చేసి 50 రూపీస్. సో బాగున్నాయి కదా, న్యూ ట్రెండింగ్ మోడల్ అంట. సో అందుకైతే తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి గాగ్రా మీదకి అయితే బాగా సూట్ అవుతాయి, ఎథనిక్ వేర్కి బాగా సూట్ అవుతాయి అనమాట. సో మ్యాచింగ్స్ అయితే ఇస్తాం కదా. సో ఈవెన్ నేను కాదండి అందరికీ మ్యాచింగ్స్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం కదా. గర్ల్స్ అందరికీ మ్యాక్సిమం మ్యాచింగ్స్ ప్రిఫర్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంకేం చూపించాలి. నెక్స్ట్ డైలీ కాలేజ్కి వేసుకెళ్ళేదైతే చూపిస్తాను అనమాట మీకు. ఇదిగోండి ఇది అనమాట. సో డైలీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకెళ్తాను. సో ఇవి కూడా రౌండ్ చౌలీలే కదా, హూప్సే కదా. నెక్స్ట్ అయితే సో చూద్దాం. సో ఇవి వచ్చేసి శిల్పారాం ఎగ్జిబిషన్ పెట్టారు కదా. సో అక్కడైతే కొన్నాను అనమాట. సో ఇది వచ్చేసి 50, ఇది వచ్చేసి 50 అనమాట. సో రెండు పేర్స్ బాగుంటుంది కదా డైలీగా యూజ్ చేయడానికి. అండ్ ఈవెన్ లైట్ వెయిట్ కాబట్టి సో ఇవైతే తీసుకున్నాను. సో చూసారు కదా. సో ఎప్పుడు ఇవే వేసుకెళ్తాను అనమాట కాలేజెస్కి. మళ్ళీ ఓకే. సో మళ్ళీ తగ్గిద్దాం. సో ఏదో చెప్తున్నాను. సో మళ్ళీ ఎథనిక్ వేర్ వేసుకెళ్తే బాగుంటారో లేదా పెద్ద పెద్ద చౌలీలు ఉంటాయి కదా. మిగతావన్నీ పెద్ద పెద్దవి అనమాట. ఉంటే నాకు ఇంత చౌలీలు ఉంటాయి లేకపోతే ఇంత చౌలీలు ఉంటాయి అనమాట. సో అందుకే ఎప్పుడు ఇవే వేసుకెళ్తాను అనమాట. సో ఎథనిక్ వేర్ అనేది ఎక్కువ వేసుకెళ్ళను, ఏదో అప్పుడప్పుడు. సో చూసారు కదా అదనమాట సంగతి. సో చూసారు కదా ఇది వైట్ అండ్ బ్లాక్ అనమాట. సో చూసారు కదా ఇదిగోండి తీసేసా. సో బ్లాక్ చౌలీలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలాంటివి అయితే బోల్డ్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా అలానే వీటిలో చూస్తే ఇదిగోండి వచ్చేసి అన్ని డ్రెస్సెస్ మీదకి యూస్ అయ్యేదైతే కొనుక్కున్నాను అనమాట. సో మల్టీ కలర్ కదా. సో ఎక్కువ అలానే మల్టీ కలర్స్ కొనుక్కుంటాను నేను. సో అన్ని డ్రెస్సెస్ మీదకి యూజ్ అవుతుంది అండ్ అన్ని డ్రెస్ కలర్స్ మీదకి కూడా యూజ్ అవుతుందని. సో ఎక్కువ ఇలానే ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇలా దీంతో పాటు ఎప్పుడు మల్టీ కలర్ ప్లస్ వైట్, మల్టీ కలర్ వైట్ అలానే కొనుక్కుంటాను అనమాట. సో సేమ్ అదే మోడల్లో వైట్ కూడా కొనుక్కున్నాను. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అన్ని డ్రెస్సులో మల్టీ కలర్ ఒకటి వైట్ ఒకటి కొనుక్కుంటాను. సో లేదా వైట్ ఒకటి బ్లాక్ ఒకటి కొంటాను అనమాట. సో అలా అనమాట. సో అవి ప్రైజెస్ వచ్చేసి జస్ట్ నాకు 40 రూపీస్తోనే పడ్డాయి రెండు. సో ఒక్కొక్కటి చూపిస్తాను. సో ఇది చూపించాను కదా, ఇది 40 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 40 రూపీస్ అనమాట. సో ఇవి కూడా ఎక్కువ నేను ఏంటంటే ఎక్కువ ఎగ్జిబిషన్లోనే కొనుక్కుంటాను అనమాట ఇలాంటివి. సో చూడగానే ఎత్తకి అయిపోతాను. సో ఇంకా కొనేసుకుంటాను అనమాట. సో ఇంకా అలానే అండ్ ఎక్కువ ఎగ్జిబిషన్లో నెక్స్ట్ స్టోర్స్లో ఉంటాయి కదా, ఆ షాప్స్లో లేదా సినిమా సెంటర్ అంతే అనమాట. ఇంకెక్కడ కొన్నాను. ఈ మధ్య సినిమా సెంటర్లో కొనడం స్టార్ట్ చేశాను. సో క్వాలిటీ బాగుంది, పర్లేదు.
సో ఇప్పుడు వచ్చేసి స్టడ్స్ అయితే చూపిస్తాను అనమాట. సో పెద్దవంటే అలానే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. సో లాస్ట్ మీకు ఒక జోక్ చెప్తాను అండి. సో ఇప్పుడు వచ్చేసి స్టడ్స్ టైప్ అనమాట. సో చూసారు కదా, ఇవన్నమాట స్టడ్స్. సో మల్టీ కలర్ సెట్ అయితే కొనుక్కుంటాను. ఇవన్నీ వచ్చేసి మీషోస్లో కొనుక్కుంటాను అనమాట. ఎక్కువ నేను మీషోయే ప్రిఫర్ చేస్తాను. సో చూసారు కదా, ఎక్కడ స్టడ్స్ చూసినా సో ఇంకా మల్టీ కలరే ఉంటాయి అన్నమాట. సెట్ అయితే కొనేసుకుంటాను, ఎక్కడ చూసినా మల్టీ కలరే ఉంటుంది. సో ఎక్కువ ఇలాగ మల్టీ కలర్సే కొనుక్కుంటాయి అన్నమాట. సో ఇవి ఈ చెవులు కూడా పెద్దవే, సెట్స్ కాదు, మల్టీ కలరే అన్నమాట. సో ఇంకా అదనమాట సంగతి. సో నెక్స్ట్ చెప్తాను కదా, వీటి ప్రైజెస్ వచ్చేసి నాకు తక్కువే పడింది అనమాట. 250 అలా పడింది. సో చూసారు కదా, ఇదే అనమాట. సో 1 2 3 4 5 6 7 8 9 ఇంకా టోటల్ అయితే ఫుల్ పేర్స్ అయితే ఉంటాయి అనమాట. 6 + 6 12 పేర్స్ అయితే ఉంటాయి. ఇంకా మిగతా పేర్స్ అన్నీ గోవింద అనమాట. సో ఇంకంటే సో ఇంకా మిగతా స్టడ్స్ అన్ని బిలో 250కే కొంటాను అనమాట. సో చూస్తున్నారు కదా, సెట్స్లో అయితే ఇంకా 250 రేంజ్ అనమాట. సో సింగిల్ పీసెస్ అయితే అంత డబ్బులు ఏం కొనలేదు, బిలో 100 రూపే ఉంటుంది. ఇది ఒక్కటి తప్ప. సో ఇది ఒక్కటే అనమాట 180. సో చూసారు కదా, నెక్స్ట్ నాకు బాగా నచ్చిన చెవులు ఏంటంటే ఇదన్నమాట. నాకు ఎంత ఇష్టం అంటే చెప్పలేను, అంత ఇష్టం ఈ చెవులు. సో అన్నీ నచ్చుతాయి, బట్ ఇందులో ఏదో ఒక అట్రాక్షన్ అయితే ఉంటాయి అన్నమాట. సో చెప్పాను కదా, ప్రతి వీడియోస్లో మీకు చెప్తాను, నాకు చాలా అట్రాక్షన్. ఏదైనా ఎగ్జిబిషన్లో జస్ట్ అలా చూస్తూ ఉండిపోతాను చెవులు కాసిన చెప్పాను కదా. సో అదనమాట. సో అలా చూస్తూ అయితే ఉండిపోతాను అనమాట. సో చూస్తూ ఉండిపోవడమే కానీ నచ్చితే కొనేస్తాను అనమాట, అంత ఇష్టము. సో అది సో రీజనబుల్ ఉండాలన్నమాట అంతే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ఇయర్ రింగ్స్ గురించి చెప్తాను అనమాట. సో చూసారు కదా, ఇది వచ్చేసి డిప్పల్ టైప్ కాదు. సో ఎక్కువ డిప్పల్ టైప్ ఉంటే నేనైతే పక్కా పలిచేస్తాను అనమాట. సో పోగొట్టేస్తాను డిప్పల్ని పక్కాగా. సో ఇది వేరే కొత్త మోడల్ అనమాట. సో చూసారు కదా, ఇదిగోండి కొత్త మోడల్. అబ్బా సేమ్ ఇలాగే పెద్దసారి తెచ్చుకుంటారని అది పట్టించుకోకండి. సో ఇదిగోండి జస్ట్ ఇలా పెట్టి దీంట్లో. సో అలా అనమాట. సో ఈ ప్రైజెస్ వచ్చి దీని ప్రైస్ వచ్చి ఇది కూడా 80 పడింది అనమాట. సో చూసారు కదా, ఇదిగోండి. సో అలా అనమాట, ఇంకా ప్రైజెస్ అన్నీ అలానే పడ్డాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్టలు అన్నమాట. సో నాకు చాలా ఇష్టం బుట్టలు అంటే. సో చూసారు కదా, ఇయర్ రింగ్స్కి ఫ్యాన్ అనుకోండి, అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి ఎగ్జిబిషన్లో కొన్నామన్నమాట. సో దీని ప్రైస్ ఇంకా అలానే 80. సో అంతే అనమాట. సో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అని చెప్పాను కదా, సో అలా ఉన్నాయి. సో నాకు చాలా ఇష్టం. అండ్ చాలా వీడియోస్లో వేసుకున్నట్టున్నాను ఇయర్ రింగ్స్ని. సో నా వీడియోస్ని రోజు ఫాలో అయ్యే వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది. సో మీరు ఇంకా నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారా? సో కొత్తగా చూసినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చెప్పండి. సో నాకు కొంచెం బూస్టప్ అయితే అవుతుంది కదా. సో మీ లైక్స్ నాకు చాలా బూస్టప్ అయితే అవుతుంది. సో అదనమాట. సో కొత్తగా చూసిన వాళ్ళైతే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాన్న కూతురి వ్లాగ్స్ అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి తెలుసు కదా. సో చాలా వ్లాగ్స్లో ఇది కూడా పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిబిషన్లోనే, అండ్ ప్రైజ్ సేమే అనమాట. సో చెప్పాను కదా, అదనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి దీపావళి వ్లాగ్ అయితే పెట్టుకున్నాను కదా, కాకరపువ్వు కాల్చినప్పుడు. సో దీపావళి నాగుల చవితి వ్లాగ్ అనమాట.
సో చూసారు కదా, ఇదన్నమాట. అండ్ చెప్తున్నాను ఈ మధ్య కొత్తగా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట పెట్టుకోవడం. అండ్ నెక్స్ట్ నాకు ఫేవరెట్ అనమాట ఇది కూడా, చిన్న చిన్న బుట్టలు ఈజీగా సింపుల్గా ఇంకా కాలేజ్కైనా ఎక్కడికైనా ఈజీగా పెట్టేసుకుంటాను అనమాట. అప్పుడప్పుడు ఇంతకుముందు ఈ మధ్య ఇవి వచ్చాయి కదా, చెప్తాను కదా వైట్ బ్లాక్, సో అవే అనమాట పెట్టుకుంటున్నాను ఈ మధ్య. ఇంకా ఇదైతే ఇంతకుముందు పెట్టుకుంటాను అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 30 రూపీస్. సో బాగున్నాయి కదా, నాకు చాలా బాగా ఇష్టం. సో చిన్నవన్నీ ఉంది కదా, సో మరీ చిన్నది లేదు మరీ పెద్దది లేదు, మీడియం సైజ్లో అనిపిస్తుంది అనమాట. సో అలా ఇష్టం. సో అదనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఒక చూపిస్తున్నా. ఇంకా అన్నీ చూపించాలంటే వీడియో లెంత్ బోల్డ్ అయితే అయిపోద్ది అనమాట, ఎక్కువ అయిపోద్ది లెంత్. సో ఇంకా ఉన్నాయి, అవన్నీ ఇంకా వెతకలేదు అనమాట. సో ఉన్నవి చూపిస్తున్నాను. సో అండ్ ఇవి బాక్స్ చూసారా, ఈ బాక్స్ కొత్త చెవులీలు అనమాట. సో ఇవన్నీ ఏంటి తెలుసా, నేను పడేసుకున్న చెవులీలు అనమాట. సో ఇవన్నీ ఒకటే ఉన్నాయి, సో ఇంకొకటి అయితే లేదనమాట, అలా ఉన్నాను మరి నేను. సో ఇవన్నీ ఒక చెవులి ఉన్నవే. సో సో చూసారు కదా, ఒక చెవులి ఉన్నవి ఇన్ని ఉన్నాయి ఇంకా, అదే అనమాట. సో మీకు ఒక చూపించిన చూసి నవ్వుకోకండి, ఇదిగోండి ఇదనమాట. మీకు కనిపిస్తున్నాయి లేదు తెలీదు, ఇది ఒక చిన్న ఇయర్ రింగ్స్ అనమాట. సో మరీ చిన్నది డైలీ వేర్కి బాగుంటాయని చెప్పి ఒక సెట్ తీసుకున్నాను. సో చూసారు కదా, ఇందులో ఇలా చూపిస్తా, ఇదిగోండి. సో అదనమాట. ఇంకా దాంతోపాటు సెట్టే ఫుల్, ఇంకా అన్నీ కలిపి సెట్లోనే వచ్చింది. ఇదిగోండి, మీషోలో ఆఫర్స్ ఇస్తారు కదా, నాకు ఈ సెట్, ఈ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ సెట్ అంతా కలిపి 120కి పడింది అనమాట. సో నాకు చాలా బాగా ఇష్టము మీషోలో కొనడం, మంచి మంచి ఆఫర్స్లో తక్కువ. సో అలా అనమాట, తక్కువ ప్రైస్తో వచ్చేస్తాయి కాబట్టి కొనుక్కుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి చెప్పాను కదా స్టార్టింగ్లో, దిప్పలు. ఇదిగోండి ఇదిగే పరిచేస్తానని. సో ఇదంతా దిప్పలు అనమాట. సో దిప్పలు అన్నీ తీసి ఒక దగ్గర పెట్టేస్తాను, లేకపోతే ఏ చెవులేకుండా మర్చిపోతాను లేదా పారేస్తాను. సో ఇదంతా కలిపి ఒక దాంట్లో అయితే పెట్టుకుంటాను అనమాట దిప్పలు. సో సెపరేట్ దిప్పలు ఎక్కడైనా అమ్మితే బెస్ట్, బాగుంటుంది కదా. సో ఇంకా అవి కూడా పరిచేస్తాను లేండి ఉన్నా, బట్ చూస్తున్నాను ఎక్కడైనా సెపరేట్గా దిప్పలు ఏమైనా ఉంటాయేమో అని. సో చెవులు ఎన్ని ఉన్నాయి, దిప్పులు చూసారా ఎన్నే ఉన్నాయి అన్నమాట. సో అది అలా ఉంటుంది నాకు. సో ఇంకా అన్నీ ఇంకా నెక్స్ట్ నా లేటెస్ట్ కలెక్షన్ ఏంటంటే, అంటే ఈ మధ్య లాస్ట్ ఏం కొన్నాను తెలుసా, సో ఈ చెవులు అన్నమాట. సో ఇదన్నమాట, ఇది ఈ మధ్య కొన్నాను లాస్ట్. సో ఇదే అన్నమాట. నెక్స్ట్ ఇంకేదైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇంకా కొనేద్దాం అనమాట. సో అది సంగతి. సో ఇంకా అదనమాట. సో ఇది వచ్చేసి 40. సో 40 రూపీస్ అనమాట. సో తక్కువే కదా. సో ఇది వచ్చేసి నార్మల్ బయట స్టోర్లోనే కొన్నాను ఏంటి. సో ఎగ్జిబిషన్లో సెంటర్లో ఏం కాదు, సో బయట స్టోర్లోనే. సో ఇదండి ఈరోజు బ్లాగ్. అండ్ లాస్ట్ ఒకటి మర్చిపోయింది చెప్పడం. అండ్ లాస్ట్ ఒకటి చూపిస్తాను అన్నాను కదా, సో ఇదన్నమాట హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్. సో అవి కూడా నాకు ఇష్టమే అనమాట. సో అది కూడా సెట్ మీషోలో తీసుకున్నాను. సో చూసారు కదా, అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య ఇంకా ఇప్పటి నుంచి కొంచెం బ్లాగ్స్ అయితే కొంచెం అప్పుడప్పుడు లేట్గా వస్తాయన్నమాట. సో ఎందుకు అనుకోకండి. సో ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు, అండ్ ఈవెన్ న్యూస్లో కూడా ప్రచారం అయితే అవుతుంది కదా. సో పబ్లిక్ ఎగ్జామ్స్ అనమాట. సో పబ్లిక్ ఎగ్జామ్స్ దానివల్ల నేను చదువుతున్నాను. సో ఇంకా ఫ్రైడే నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్. సో చదువుతున్నాను అనుకోకండి. సో నేనంటే అంత టాపర్ అయితే కాదనమాట, అయితే అస్సలు కాదు, టాపర్ అయితే కాదు. సో ఏదో యావరేజ్ స్టూడెంట్ అనమాట, యావరేజ్ అనమాట, అంతే, అంతకుమించి ఎక్కువ ఏం లేదు నేను. సో ఇంకా దానికోసమే ఇంకా ప్రిపేర్ అవ్వకపోతే అయిపోద్ది అనమాట, అంటే రిజల్ట్స్ అంత భయం అనమాట. సో దానికోసం అయితే ఇంకా అలా చదువుకోవడమే ప్రతిసారి.
సో మరీ అని చదవట్లేదు నేను ఏదో కొంచెం. అండ్ ఎగ్జామ్స్ ఫ్రైడే నుంచి అయితే ఎగ్జామ్స్ అనమాట. సో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్. సో బాగా రాయాలని కోరుకొని మీతో మంచి విషిట్ చేసుకోండి అనమాట. అండ్ నాకు మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి, ఎగ్జామ్స్ బాగా రాయాలని, మొత్తం పాస్ అయిపోయి మంచి బాగా రాయాలని కోరుకోండి. సో అదనమాట. సో సో అదనమాట సంగతి. సో కొంచెం కొంచెం అప్పుడప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, అది కొంచెం కొంచెం లేట్గా వస్తాయి వీడియోస్. ఎగ్జామ్స్ వరకే, మార్చ్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఒక 15 days, సో ఇంకా 15 days తర్వాత ఇంకా బాగా వస్తాయి అన్నమాట వీడియోస్. సో ఇంక మంచి మంచి వీడియోస్ ఉంటాయి, అంతవరకు అడ్జస్ట్ అవ్వండి. సో మళ్ళీ చెప్తున్నాను, నాకు మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. సో పాస్ అయిపోవాలి, మంచి బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని అయితే కోరుకోండి. సో అసలుకి మీకు తెలుసు కదా నేను టెన్షన్ పడతాను బాగా అని. సో ఎగ్జామ్ కొంచెం టెన్షన్, ఎగ్జామ్ ఫీల్ ఉందని తెలుసు కదా. సో ఇంకా బాగా రాయాలని కోరుకొని, సో ఇంకంతే, మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి, మంచి బ్లెస్సింగ్స్. సో ఇంకంతే. సో ఇదండి ఈరోజు వ్లాగ్. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే మీ కాలేజ్ తెలుసు కదా, సో చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel Nana Kutri Vlogs. So until then, thank you, bye bye. Amiya video అయిపోయింది. అమ్మో ఇంకా పోయి చదవాలి. హలో ఇంకా అయిపోయిందండి వీడియో. సో ఇంకా చదవాలన్నమాట. ఇంకా అంతే. బాయ్ బాయ్. ఇంకా చదవాలి. బాయ్ బాయ్.